గాంధీజీ 1869 అక్టోబర్ 2న జన్మించి 1948 జనవరి 30న మరణించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న జన్మించి 1950 డిసెంబర్ 15న మరణించారు. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న జన్మించి 1964 మే 27న మరణించారు. ఇలా స్వాతంత్ర పోరాటంలో ఉన్న ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ వివరాలు అందరికీ తెలుసు. ఒక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్వి తప్ప. Here was a newly created free nation with the second largest population in the world, a country potentially capable of assuming leadership of the Far East. Its independence from the British, who ruled India for nearly 200 years, had been won only after a long and bitter struggle. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న జన్మించారు. కానీ ఆయన ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు అనే వివరాలు ఎవ్వరికీ తెలియదు. భారతదేశంలో ఎవ్వరికీ అంతుపట్టని మిస్టరీ ఏదైనా ఉంది అంటే అది నేతాజీ మరణమే. కొంతమంది 1945లో ప్లేన్ యాక్సిడెంట్లో నేతాజీ చనిపోయారంటారు. ఇంకొంతమంది లేదు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేతాజీ రహస్యంగా రష్యాలోనే ఉంటూ రహస్యంగా అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటారు. మరికొంతమంది లేదు, నేతాజీ ఓ బాబాగా మారి భారత్ వచ్చేశారు, 1985 వరకు ఇక్కడే ఉన్నారు అని చెప్తారు. కానీ ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీనే. అలాగే నేతాజీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని కీలక డాక్యుమెంట్స్పై ఓసారి ఫోకస్ చేద్దాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒరిస్సాలో నివసించే ఓ సంపన్న బెంగాలీ కుటుంబంలో 1897 జనవరి 23న జన్మించారు. ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్ష రాసేందుకు ఇంగ్లాండ్ వెళ్లారు నేతాజీ. కానీ జాతీయవాద భావాలున్న నేతాజీకి బ్రిటిషర్ల కింద పనిచేయడం నచ్చలేదు. అందుకే ఫైనల్ ఎగ్జామ్ రాయకుండానే తిరిగొచ్చేశారు. భారత్ తిరిగొచ్చిన తర్వాత దేశంలో జరుగుతున్న జాతీయవాద స్వాతంత్ర పోరాటం ఆయన్ను బాగా ఆకర్షించింది. 1921లో కాంగ్రెస్లో చేరి గాంధీజీ నాయకత్వంలో దేశ స్వాతంత్ర పోరాటంలో తొలి అడుగులు వేశారు. 1938లో నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. కానీ ఆ తరువాత గాంధీజీతో సంయమనం కుదరకపోవడంతో నేతాజీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి కూడా వెళ్లిపోయారు. అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో బ్రిటిష్ తరఫున పోరాడేందుకు 25 లక్షల మంది సైనికులను భారత్ నుంచి అందించేందుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంగీకరించింది. ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్కి సహకరిస్తే దానికి ఫలితంగా దేశానికి స్వాతంత్రం ఇచ్చేస్తారని గాంధీజీ, మిగిలిన కాంగ్రెస్ భావించింది. కానీ ఇది నేతాజీకి ఆగ్రహం తెప్పించింది. మనల్ని అణచివేస్తున్న బ్రిటిషర్ల కోసం మన సైనికులు ప్రాణాలివ్వడం ఏంటని కాంగ్రెస్ను నిలదీశారు. బెంగాల్ను ఏకం చేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమం జరిపారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం నేతాజీని అరెస్ట్ చేసింది. వారం రోజుల పాటు తిండి నీళ్లు తీసుకోకుండా జైల్లోనే నిరాహార దీక్ష చేశారు నేతాజీ. దీంతో ఆయన్ను వదిలిపెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తా వదిలి వెళ్లడానికి వీల్లేదని హెచ్చరించింది. అప్పుడే నేతాజీ ఓ నిర్ణయానికి వచ్చారు. దేశంలోనే ఉంటూ బ్రిటిషర్లను తరిమి కొట్టలేమని ఆయన అనుకున్నారు. అందుకే విదేశీ శక్తులను కూడగట్టాలని అనుకున్నారు. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్న నాజీ లీడర్ హిట్లర్తో చేతులు కలిపారు. కాంగ్రెస్ను వదిలి 2 ఏళ్లు కూడా గడవక ముందే 1941లో నేతాజీ జర్మనీ వెళ్లారు. అప్పటి నాజీ సుప్రీం లీడర్ జర్మనీ నియంత హిట్లర్ని కలిసి భారత స్వాతంత్ర్యం కోసం సాయం చేయాలని కోరారు. హిట్లర్ కూడా సరేనన్నాడు. దాదాపు 5,000 మంది సైనికులతో భారత్ స్వాతంత్ర పోరాట సైన్యాన్ని ఏర్పాటు చేశారు నేతాజీ. ఆ తరువాత 1942 నాటికి జర్మనీ సైన్యం రష్యాపై యుద్ధానికి సిద్ధమైంది. ఆ టైంలో తన ఆజాద్ హింద్ ఫౌజ్తో సహా నేతాజీ భారత్ వైపు కదిలారు. అలా సింగపూర్ చేరి అక్కడ జపాన్, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో కలిసి ఏకంగా 40,000 మందితో భారత జాతీయ సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేశారు.
ఈ సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి జపాన్ సహాయం తీసుకున్నారు నేతాజీ. అప్పటికే ఐఎన్ఏ బ్రిటిష్ ఇండియా చుట్టుపక్కల ఉన్న అనేక దేశాల్లో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఓడిపోయిన బ్రిటిష్ సైన్యంలోని భారతీయులను నేతాజీ తన సైన్యంలో చేర్చుకునేవారు. అయితే 1944-45లో బ్రిటిష్ ఇండియాతో యుద్ధానికి దిగిన జపాన్ ఘోరంగా ఓడిపోయింది. జపాన్ సైన్యంలో సగం మంది చనిపోయారు. జపనీస్ సైన్యానికి సహకారంగా యుద్ధం చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు కూడా చాలా వరకు మరణించారు. దీంతో భారత స్వాతంత్ర పోరాటం కోసం రష్యా సహాయం తీసుకోవాలని నేతాజీ 1945 ఆగస్టు 18న విమానంలో బయలుదేరారు. కానీ ఆ విమానం తైవాన్లో కూలిపోవడంతో నేతాజీ అక్కడికక్కడే చనిపోయారని అప్పటి నెహ్రూ ప్రభుత్వం తేల్చింది. కానీ ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన వారు మాత్రం నేతాజీ ఆ ప్రమాదంలో చనిపోలేదని అంటారు. అయితే నేతాజీకి సంబంధించిన చాలా సీక్రెట్ పేపర్స్ని కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల పాటు సీక్రెట్గా ఉంచింది. కానీ 2017లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతాజీకి సంబంధించిన దాదాపు 300కు పైగా సీక్రెట్ పేపర్స్ను ప్రజలకు బహిర్గతం చేసింది. ఇందులో నేతాజీ భారత కాంగ్రెస్ నేతలకు సంబంధించిన వివరాలతో పాటు ఆయన మరణానికి సంబంధించిన లెటర్స్ కూడా ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకు పాడైపోయాయి, కొన్ని పూర్తిగా లేవు. ఇంత విలువైన వివరాలున్న డాక్యుమెంట్స్పై నిర్లక్ష్యంగా ఎందుకున్నారు అని అడిగితే ఎవరి నుంచి ఎటువంటి సమాధానం లేదు. నేతాజీకి సంబంధించిన పేపర్స్ గురించే కాదు, నేతాజీకి సంబంధించి కూడా ఇలాంటి కొన్ని సమాధానం లేని ప్రశ్నలున్నాయి. 1949 సరిగ్గా దేశానికి స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్ల తర్వాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఓ నిర్ణయం తీసుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ పాత్ర ఎంతో ఓ పుస్తకం రాయాలని అప్పటి చరిత్రకారుడైన ప్రతుల్ చంద్ర గుప్తాని నియమించారు. ఆయన 3 ఏళ్లు కష్టపడి ఒక పుస్తకం రాశారు. ఐఎన్ఏ గురించి పూర్తి వివరాలు, దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఐఎన్ఏ పాత్రను వివరిస్తూ 490 పేజీల పుస్తకం రాశారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ పుస్తకాన్ని నెహ్రూ పబ్లిష్ కూడా చేయించలేదు. దానికి కారణం ఎవ్వరికీ తెలియదు. జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ అప్పట్లో రష్యా అంబాసిడర్గా ఉండేవారు. ఆమె ఓసారి రష్యా నుంచి భారత్ చేరుకున్నప్పుడు ఓ మీటింగ్ జరిగింది. అందులో ఆమె మాట్లాడుతూ, రష్యాలో నేను ఓ గొప్ప వ్యక్తిని కలిశాను. అతడి గురించి తెలిస్తే 1947 ఆగస్టు 15న భారత్కు స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రజలు ఎంత సంతోషించారో అంతకంటే ఎక్కువ సంతోషిస్తారు అని చెబుతుండగానే పక్కనే ఉన్న నెహ్రూ ఆమెను మాట్లాడకుండా ఆపేశారట. కానీ ఆమె ఏం చెప్పబోయారు, ఎవరి గురించి చెప్పబోయారు అంటే ఏమో ఇప్పటికీ తెలియదు. నేతాజీ డెత్ మిస్టరీ గురించి తెలుసుకోవాలని నెహ్రూ హయాంలో 1955లో షా నవాజ్ కమిషన్ను ఏర్పాటు చేశారు. అలాగే ఇందిరాగాంధీ టైంలో అంటే 1970లో ఖోస్లా కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ల ముఖ్య లక్ష్యం ఒకటే, అదే నేతాజీ డెత్ మిస్టరీని బయటపెట్టడం. ఈ 2 కమిషన్లు బాగా విచారించి 1945 తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలోనే నేతాజీ చనిపోయారని తేల్చారు. కానీ 1999లో ఇంకో కమిషన్ ఏర్పాటైంది, అదే ముఖర్జీ కమిషన్. మొదటి 2 కమిషన్లు భారత్లో ఉండి విచారణ చేస్తే ఈ కమిషన్ మాత్రం ఏకంగా తైవాన్ వెళ్లి మరీ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ తర్వాత ఓ షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. అంతకుముందు 2 కమిషన్లు ఇచ్చిన రిపోర్ట్కు పూర్తి విరుద్ధంగా నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని తేల్చేసింది. అంతేకాదు 1945 ఆగస్టు 18న అసలు ఎలాంటి విమాన ప్రమాదం జరిగినట్లు తైవాన్ ప్రభుత్వ రికార్డుల్లో కూడా లేదని తేల్చి చెప్పింది. దీనికి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. వెంట్రుకలు చూసి అవి ఎవరివో ఎక్కడివో చెప్పే టెక్నాలజీ వచ్చేసింది. ఇలాంటి టైంలో సుభాష్ చంద్రబోస్ అస్థికలను ఎందుకు DNA టెస్ట్ చేయట్లేదు? జపాన్ రాజధాని టోక్యోలోని రింకోజీ ఆలయంలో ఈ అస్థికలు ఉన్నాయి. అయితే అవి నేతాజీ అస్థికలు కాదని ఆయన కుటుంబం ఇప్పటికీ చెప్తోంది. వాటికి DNA టెస్ట్ చేయించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం వీటిని భారత్ తీసుకొచ్చే ప్రయత్నం కానీ DNA టెస్ట్ చేయించే ఆలోచన కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చేయడం లేదు. కానీ ఎందుకు అంటే నో ఆన్సర్. నేతాజీ 1945లోనే చనిపోతే 1967 వరకు అంటే నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు ఢిల్లీలోని నేతాజీ కుటుంబంపై ఎందుకు సీక్రెట్గా నిఘా పెట్టారు? అలాగే ఆయన 1945లోనే చనిపోయారని తెలిస్తే ఆయన డెత్ సర్టిఫికేట్ ఎందుకు లేదు?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ లేదు. నేతాజీకి అత్యంత సన్నిహితుడైన ఇండియన్ నేషనల్ ఆర్మీ సోల్జర్ నిజాముద్దీన్ అప్పట్లో నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని, ఆ ప్రమాదం జరిగిన 3 నెలల తర్వాత తానే నేతాజీని థాయిలాండ్, మయన్మార్ సమీపంలోని ఓ నది ఒడ్డున వదిలిపెట్టానని నిజాముద్దీన్ చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే నేతాజీ డెత్ మిస్టరీని తేల్చడానికి ఏర్పాటు చేసిన 3 కమిషన్లలో ఒక్క కమిషన్ కూడా నిజాముద్దీన్ని ప్రశ్నించడం అటుంచితే కనీసం కలవను కూడా కలవలేదు. ఎందుకని నిజాముద్దీన్ అంత ఇంపార్టెంట్ కాదనుకున్నారో ఇప్పటికీ తెలియదు. నిజాముద్దీన్ చెప్పినట్లే ఇండియన్ నేషనల్ ఆర్మీలోని అనేక మంది సైనికులు నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారంటే ఒప్పుకోరు. నేతాజీ ఆ విమాన ప్రమాదం నుంచి తప్పించుకొని రహస్యంగా భారత్ చేరుకున్నారంటారు కొంతమంది. గుమ్నామ్ బాబాగా ఉత్తరప్రదేశ్లో రహస్యంగా నివసించేవారని చెబుతారు. గుమ్నామీ బాబా 1985 సెప్టెంబర్ 16న మరణించారు. ఆయనే నేతాజీనా కాదా అనే విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకున్నా, ఏళ్ల తరబడి పోలీసులు దర్యాప్తు చేసినా అధికారికంగా ఆయనే నేతాజీ అనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. అలాగే ఇంకొంతమంది నేతాజీ రష్యాలోనే రహస్యంగా చాలా ఏళ్లపాటు ఉన్నారని, అక్కడి నుంచి అనేక అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, లాల్ బహదూర్ శాస్త్రి తాష్కంత్ ఒప్పందం సమయంలోనూ నేతాజీ అక్కడే ఉన్నారని అంటారు. ఏది ఏమైనా నేతాజీ లాంటి ఓ గొప్ప దేశభక్తుడు, దేశం కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన ఓ గొప్ప త్యాగమూర్తి, పేరుకు సామాన్యుడైన భారత స్వాతంత్ర సాధన కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ శక్తులను ఏకం చేసిన అసామాన్యుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎటు వెళ్లారో, ఏమయ్యారో, ఎలా చనిపోయారో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే. ఇన్ని దశాబ్దాలలో ఆయన ఎక్కడున్నారో తెలిసినా రహస్యంగా ఉంచిన వాళ్ళు కొంతమంది, ఆయన ఎక్కడ మరణించారో తెలిసినా బయట పెట్టని వాళ్ళు ఇంకొంతమంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఆయన జీవితం, ఆయన మరణం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. మీరేమనుకుంటున్నారు? భారత స్వాతంత్ర పోరాటంలో నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఆయన నిజంగా విమాన ప్రమాదంలో మరణించారా? గుమ్నామీ బాబానే నేతాజీనా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.